నేను గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మీ సభ్యుల్ని స్పీకర్ గారు సీట్లు పక్క నుంచి ముందు పక్కకు రమ్మని చెప్పి సభా సాంప్రదాయం కాపాడటం అనేది మన బాధ్యత. గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్కసారి మీకు విన్నవించుకుంటున్నాం. మనం ప్రొద్దుట దేశం గురించి, మనం దేశ భక్తి చాటే గురించి మనం గీతం పాడినప్పుడు కూడా మీరు రాలేదు. మళ్ళీ మధ్యలో ఒక 5 క్వశ్చన్స్ అవర్ కూడా జరగనివ్వరు. మనం ముందే సాంప్రదాయం ప్రకారం క్వశ్చన్ అవర్ అయిన తర్వాతే మీ నిరసన వ్యక్తం చేద్దామని చెప్పినప్పటికీ కూడా మధ్యలో వచ్చి ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా చేయడం ఏమాత్రం తగదు. మీ సభ్యులు మాత్రం ముందు దయచేసి స్పీకర్ గారి దగ్గర పక్క నుంచి వచ్చే విధంగా మీరు ఆజ్ఞాపించవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మీరు వాళ్ళు కానీ అలా స్పేర్ చేస్తే మాత్రము ఇది ఏమాత్రం సమంజసం కాదు. అధ్యక్ష, మీ సీటు పక్కన ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని విన్నవించుకున్నాము. అధ్యక్ష, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అధ్యక్ష, తప్పనిసరిగా ముందు వాళ్ళు సస్పెండ్ చేయండి. అధ్యక్ష, ముందు ఉన్న వారి సంగతి పక్కన పెట్టండి. అధ్యక్ష, అక్కడ మహిళా సభ్యులు ఉన్నారు, మహిళా ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది కలిగే రీతిలో ఉంది. అధ్యక్ష, దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని అర్జెంట్ గా ఇమీడియట్ గా సస్పెండ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ప్రతిపక్ష హోదా కూడా ఏమాత్రం సమంజసం కాదు. అధ్యక్ష, దేశం మొత్తం చూస్తున్నారు. అధ్యక్ష, వీళ్ళు చేసే దురాఘాతాలు ఇది ఏమాత్రం తప్పిది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ముందు మీ వాళ్ళు పక్కకు రమ్మని చెప్పండి. ఇది ఏమాత్రం సభ్యత కాదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, అంటే పక్కకు రమ్మని చెప్తే మళ్ళీ మీ పక్కన వచ్చి వాళ్ళు ప్లే కార్డ్స్ ప్రదర్శించడం అనేది ఇంతకంటే నీచమైన దౌర్భాగ్యకరమైన ప్రతిపక్షం చూడటం అనేది దేశంలో కూడా ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. అధ్యక్ష, ముందు మీరు సస్పెండ్ చేయండి. అధ్యక్ష, మీరు సస్పెండ్ చేయకపోతే మేము కూడా వెళ్ళలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధ్యక్ష, ఏంటి అధ్యక్ష, వాళ్ళు కాగితాలు చింపి మేమే తీసే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఇది ఏమాత్రం సమంజసం కాదు. అధ్యక్ష, మీకు కూడా మీ ఓపికకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, మీ అంత ఓపికగా మిగిలిన వారు ఉండరు. అధ్యక్ష, అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతో వినయంగా, ఎంతో ఓపికతోటి, సహనంతో మీరు ప్రవర్తిస్తున్నందుకు మిమ్మల్ని మేము నిజంగా గౌరవించుకోవాలి. అధ్యక్ష, కానీ మీ గౌరవానికి భంగం కలిగించేటట్టు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రజలు లేరు, ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరని చెప్పి మరి ఒక్కసారి మీకు విన్నవించుకున్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వనంటే ఆహ్వానించామని చెప్పి తప్పుడు విషయాలు సభలో చెప్పారు. అధ్యక్ష, ఆహ్వానించలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రానికి చాలా చేయవలసినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్తే